హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒకటి మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్న మాటను చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదు, ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అది ఒక సాంగ్ అన్నమాట. మీకు తెలిసిందే కదా, నేను సాంగ్స్ పాడుతుంటాను. అది ఒక కన్నడ సాంగ్. అయితే ఆ సాంగ్ విని ఆ మీనింగ్ వస్తూ ఆ పాట వెళ్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అదే మన తెలుగు భాషలో ఆ పాటను తీసుకువచ్చి పాడితే ఎలా ఉంటుంది అని ఒక మంచి థాట్ వచ్చింది. సో మీకు ఆల్రెడీ నా ఛానల్లో చూస్తే ఇంతకుముందు కూడా చాలా వివిధ లాంగ్వేజెస్లో ఉన్న సాంగ్స్ని చాలా వరకు, అంటే నాట్ మోర్ అనమాట, నాకున్న టైం వరకు నేను ట్రాన్స్లేట్ చేసి మన తెలుగు లాంగ్వేజ్లో పాడాను. అండ్ ఇది కూడా అలాంటి ట్రై. కానీ ఈ పాట చాలా పోయటిక్ వేలో రాశారండి, చాలా బాగుంది, కన్నడ లాంగ్వేజ్లో ఉంది. అండ్ ఇది విన్న వెంటనే ఈ పాటను కూడా ట్రాన్స్లేట్ చేసి మీ అందరికీ అందించాలని నేను 3 డేస్గా ట్రై చేస్తున్నాను. బాబు వల్ల చాలా వరకు నాకు టైం చిక్కదు. సో ఈ మధ్యన వీడియోస్ కూడా చాలా వరకు తక్కువగానే అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఈ వీడియో అప్లోడ్ చేయాలని ఎప్పటి నుంచో 3-4 రోజుల నుండి అనుకుంటున్నాను. సో లాంగ్వేజ్ మా హస్బెండ్ని అడిగి తెలుసుకొని, పదాలను అర్థం చేసుకొని, దాన్ని తెలుగులో ఎలా అప్లై చేయాలో చేసి ఎంతో ఎఫర్ట్ పెట్టి ట్రాన్స్లేట్ చేసి పాడానండి. ఈ పాట మీ అందరికీ నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. అండ్ ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూపించే ఈ ప్రోత్సాహం నాకు ఎంతగానో ఒక పాజిటివ్ ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో వన్స్ అగైన్ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ పాటను వినండి, తప్పకుండా వినండి. అండ్ ఈ పాటలో ఉన్న మీనింగ్ని ఆస్వాదించండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.